అందరికీ నమస్కారం. ఏ నక్షత్రంలో జన్మించిన పిల్లలు అదృష్టవంతులు, విద్యావంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్యంలోని నక్షత్రాలు మొత్తం 27: అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిల, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఖ, పూర్వభద్ర, ఫాల్గుణ, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వభద్ర, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ప్రతి రాశుల్లోనూ 3 నక్షత్రాలు 9 పాదాల చొప్పున మన పూర్వీకులు విభజన చేయబడడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నక్షత్రం దాని స్వలక్షణాలను, స్వభావాలను కలిగి ఉంటుంది. అవేమిటో మరియు ఏ నక్షత్రాల వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అశ్విని నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శౌర్యవంతుడు, అధికమైన వినయము కలవాడు, బుద్ధిమంతుడు, సమర్థుడు, గొప్ప శరీరం కలవాడు అవుతాడు. అదే అశ్విని నక్షత్రంలో పుత్రిక జన్మిస్తే బలవంతురాలు, గుణవంతురాలు, వ్యవహారంలోనూ నేర్పును కలిగినది అవుతుంది. భరణి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే విద్యావంతుడు, ఆరోగ్యవంతుడు, యథార్థం మాట్లాడేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే మిక్కిలి సుఖపడునది, తల్లిదండ్రులను పూజించినది అవుతుంది. కృతికా నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే గంభీరంగా ఉండేవాడు, న్యాయశాస్త్రం తెలిసినవాడు, ప్రజాపాలకుడు, సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే అభిమానం గలది మరియు కీర్తివంతురాలు, తేజవంతురాలు అవుతుంది. రోహిణి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే మంచి రూపం గలవాడు, సౌఖ్యాన్ని అనుభవించేవాడు, సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే కీర్తి ప్రతిష్టలు, దీర్ఘాయుష్షు మంత్రాలు, మంచి సంతానం కలది అవుతుంది. మృగశిల నక్షత్రంలో జన్మిస్తే శత్రువులను జయించేవాడు, పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే సౌభాగ్యవతి, సంతోషం గలది, గౌరవ ప్రతిష్టలు కలది, ధర్మ కార్యాలు చేయనది అవుతుంది. ఆరుద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శౌర్యవంతుడు, పనుల యందు సమర్థుడు, చింత లేనివాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే పుణ్యవంతురాలు, విద్యావంతురాలు అవుతుంది. పునర్వసు నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సౌందర్యవంతుడు, సంతోషపరుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే శాంత స్వరూపం గలది, బంధువుల యందు ఎక్కువ ప్రేమ కలది, ఓర్పు గలది, ధర్మ కార్యాలు చేయగలది అవుతుంది. పుష్యమి నక్షత్ర పుత్రుడు జన్మిస్తే బలవంతుడు, స్థిరబుద్ధి కలవాడు, పరిశుద్ధుడు, విద్య యందు సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే రూపవతి, ధార్మికరాలు, దైవభక్తి కలది, ఐశ్వర్యవంతురాలు, అదృష్టవంతురాలు అవుతుంది. అశ్లేష నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శౌర్యవంతుడు, మంచి సౌభాగ్యం కలవాడు, చక్కగా మాటలు మాట్లాడేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధైర్యము కలది, విద్యావంతురాలు అవుతుంది. మఖ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే తేజవంతుడు, వాదించటంలో సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, గౌరవనీయురాలు, ధనవంతురాలు, దేవతా భక్తి కలది అవుతుంది. పుబ్బ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్యాచరణను తెలిసినవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ఉత్తమ సంతానం కలది, ధనవంతురాలు, శత్రుజయం పొందినది అవుతుంది. ఉత్తర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ఐశ్వర్యవంతుడు, సుఖభోగాలు అనుభవించేవాడు, యథార్థము చెప్పేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే స్థిరమైన మనసు కలది, ఇంటి పనుల్లో నేర్పు కలది, గుణవంతురాలు, ధనవంతురాలు అవుతుంది. హస్త నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు, విద్యావంతుడు, పురపకారి పారాయణుడు, అందమైన వాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే గౌరవంతురాలు, ఐశ్వర్యాలు కలది, పెద్దల యందు భక్తి కలది అవుతుంది. చిత్తా నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు, భోగభాగ్యాలను అనుభవించేవాడు, సంచార ప్రియుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే రూపవతి, ఆభరణాలు ధరించేది, తల్లిదండ్రుల ఆదరణ పొందినది, సౌఖ్యము అనుభవించినది అవుతుంది. స్వాతి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు, సత్యమును పలుకువాడు, వ్యాపారమందు నేర్పుగలవాడు, విద్యావంతుడు అవుతాడు.
పుత్రిక జన్మిస్తే కీర్తి ప్రతిష్టలు కలది, సత్యం మాట్లాడేది, ఉత్తమమైన సంతానము కలది, పనుల యందు నేర్పు కలది అవుతుంది. విశాఖ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సూక్ష్మ బుద్ధి కలవాడు, ఇంద్రియములను జయించువాడు, ధనవంతుడు, దయగలవాడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే విశేషంగా తీర్థయాత్రలు చేసేది, ధనవంతురాలు, బంధు ప్రేమ గలది అవుతుంది. అనురాధ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే పరదేశం నందు నివసించువాడు, రాజకార్యములను ఆసక్తి కలవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ప్రసన్నమైన రూపం కలది, గర్వం లేనిది, ధనవంతురాలు, గుణవంతురాలు అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శ్రమలను ఓర్చుకున్నవాడు, అసత్యం పలికే దానికి భయపడేవాడు, జాగృతతో సంచరించేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే చక్కగా మాట్లాడేది, పెద్దలను గౌరవించేది, భాగ్యవంతురాలు, సోదరులు యందు పుత్రుల యందు అధిక ప్రేమ కలది అవుతుంది. మూల నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సౌఖ్యం అనుభవించేవాడు, ధర్మము తెలిసినవాడు, బంధువులను పోషించువాడు, అభిమానములవంతుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధనం నందు ఆసక్తి లేనిది, ప్రతిభక్తి కలది, దైవభక్తి కలది అవుతుంది. పూర్వాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే వినయవంతుడు, ప్రసన్నమైన ముఖము గలవాడు, దానపరుడు, అభిమానవంతుడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే బలవంతురాలు, ఆరోగ్యవంతురాలు అవుతుంది మరియు విశాలమైన నేత్రాలు కలిగి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధార్మికుడు, విశ్వాసపాత్రుడు, శౌర్యుడు, పుత్ర సంతానం కలవాడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, అనుభవించున్నది, ఇతరుల హృదయంలో సులభంగా గ్రహించినది, భక్త ప్రేమను పొందగలిగేది అవుతుంది. శ్రవణ నక్షత్రంలో జన్మించేవాడు పుత్రుడు పండితుడు, ధైర్యవంతుడు, వాదోపవాదనలు పరాక్రమవంతుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే దాన ధర్మములు చేయునది, బుద్ధిమంతురాలు, గుణవంతురాలు అవుతుంది. ధనిష్ట నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే వ్యసనాలకు దూరంగా ఉండువాడు, ఆరోగ్యవంతుడు, గుణవంతుడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, పురాణాల యందు ఆసక్తి కలిగినది, ధార్మికురాలు అవుతుంది. శతభిష నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే భార్య యందు ప్రేమగలవాడు, విద్యావంతుడు, రూపవంతుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే దాన ధర్మం చేయనది, దైవభక్తి గలది, నేర్పు గలది, సద్దానం కలదు వంతురాలు అవుతుంది. పూర్వభాద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ఇతరులను ఆదరించేవాడు, ఆదర్శ కార్యక్రమాలు చేయువాడు, శౌర్యము గలవాడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, దైవభక్తి కలది, మంచి సంతానం కలది, విద్య వినయం కలది అవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవం కలవాడు, ధర్మ కార్యాలు చేయువాడు, శత్రువులను జయించువాడు, చక్కగా మాట్లాడేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ఓర్పు సహనం కలది, ధనవంతురాలు, గౌరవంగా జీవించినది అవుతుంది. రేవతి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే కీర్తిమంతుడు, సౌందర్యవంతుడు, పండితుడు, శౌర్యం గలవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, గుణవంతురాలు, దైవ పూజలు చేయునది, చెడుకైనది, సుందరమైనది అవుతుంది. ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి వారి స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార స్వభావం కలవారుగా ఉంటారు. చపలత్వం ఈ జాతకుల స్వభావమని జ్యోతిష పండితులు చెప్తున్నారు. భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడి ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తూ ఉంటారు. కృతికా నక్షత్రంలో పుట్టిన వారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరుల వసతులు తమవిగా ఆక్రమించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావములై ఉంటారు. ఈ జాతకులకు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు ప్రశాంత వదనంతో కలహ ప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏది దాచుకోరు, ఉన్నతమైన భావాలు కలిగిన వారై ఉంటారు. మృగశిర నక్షత్రంలో పుట్టినవారు భోగలాలుస్యం, వీరికి అమితమైన తెలివి ఎక్కువగా ఉన్నా కూడా
తగిన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించరు. ఆరుద్ర నక్షత్రంలో జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవునా కాదా అన్నట్టుగా నిర్ణయాలు ఉంటాయని ఎవరిని కూడా వీరు నమ్మరని జ్యోతిష పండితులు చెప్తున్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఆదర్శవాదులుగాను ఇతరులకు సహాయ సహకారాలను అందించేవారుగాను ఉంటారు. ముఖ్యంగా వీరు శాంత చిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి అమితమైన ఇష్టం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారు సన్మార్గులై ఉంటారు. జ్యోతిష్య పండితులు వీరు బుద్ధిమంతులుగాను ఇతరులకు దానం చేసే స్వభావములై ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పూర్వ ఆశ్లేష నక్షత్ర జాతకులు మంకుపట్టు స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మ న్యూన్యత భావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మకా నక్షత్ర జాతకులు స్వాభిమానంగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలు ఉంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలు ఉంటాయి అంటున్నారు జ్యోతిషులు. పూర్వభాద్ర నక్షత్రం జాతకులు కళల పట్ల ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. రతి క్రీడలంటే అమితమైన ఇష్టం ఈ జాతకులకు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఇతరులతో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. కష్టపడి పనిచేస్తూ స్వభావం కలవారై ఉంటారు ఈ జాతకులు. ఆస్థా నక్షత్ర జాతకులు కల్పన జగత్తులో విహరిస్తూ ఉంటారు. వీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. చిత్తా నక్షత్ర జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. కొత్త కొత్త ఫ్యాషన్లంటే అమితమైన ఇష్టం. ఎదుటి వారిని ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసులుకుంటూ ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులు అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. వీరి మనసును అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు. విశాఖ నక్షత్ర జాతకులు స్వార్థపరులుగాను జాండముండిగాను వ్యవహరిస్తూ ఉంటారు. తాము అనుకున్నది చెయ్యాలని ఈ జాతకులు భావిస్తూ ఉంటారు. ఏదో ఒక విధానంగా తమదే పై చేయిలాగా అనిపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అనురాధ జాతకులకు తన కుటుంబం అంటే అతిమైన ప్రేమ. వీరికి శృంగారం అంటే చాలా ఇష్టం. మృదు స్వభావి అలంకార ప్రియులుగా కూడా ఉంటారనుకుంటున్నారు జ్యోతిషులు. జ్యేష్ఠ నక్షత్ర జాతకుల స్వభావం స్వచ్ఛమైనదిగాను ఎల్లప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ వీరు శత్రువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. దొంగచాటుగా శత్రువులపై జాడికి దిగుతూ ఉంటారు. మూల నక్షత్ర జాతకుల ప్రభావపు జీవితం కష్టతరంగాను కుటుంబం నుంచి చీదరింపులను ఎదుర్కోక తప్పదు. కళలంటే అమితమైన ఇష్టం. వీరు కళాకారులుగా రాణిస్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శాంత స్వభావులుగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులు వినయ స్వభావులై ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకోయే తత్వం వీరిలోదని జ్యోతిషులు చెప్తున్నారు. శ్రవణ నక్షత్ర జాతకులు సన్మార్గులై పరోపకారిగాను ఉంటారు. ధనిష్ట నక్షత్ర జాతకుల వ్యవహారం కటువుగా ఉంటుంది. కోపం వీరి సత్తులాగా ఉంటుంది. వీరి నిత్యం అహంకార పూరితులై ఉంటారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. శతభిష నక్షత్ర పుట్టిన వారు రసిక ప్రియులై ఉంటారు. వీరికి రతి క్రీడలంటే ఎక్కువ మక్కువ. వీరు వసనపరులై ఉంటారన్నారు జ్యోతిష పండితులు. వీరి సమయానుసారం వ్యవహరించరు. ఏదైనా పని చేయాలనుకుంటే వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తూ ఉంటారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు బుద్ధిమంతులై పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగిన వారై ఉంటారు. వీరు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగిన వారై ఉంటారు. వీరి మాటల్లో చతురత కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది. ఇతరులను ప్రభావితం చేసే గుణం వీరిలో ఉంటుంది. రేవతి నక్షత్ర జాతకులు సత్యవాదులై ఉంటారు. ఎల్లప్పుడూ ప్రజల బాగు కొరకు శ్రమిస్తూ ఉంటారు. వివేకవంతులుగాను ఉంటారని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ నక్షత్రాల జాతకంలో పుట్టిన వారికి ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.